నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నివాసానికి అమరావతి రైతులు సాదర స్వాగతం పలికి సారె అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న అమరావతి రైతులు, దగ్గరుండి దర్శనం చేయించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా అమావాస్య ఉత్సవం, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన అమరావతి రైతులు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి సాదర స్వాగతం పలికి సత్కారం చేసి సారె అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని రాజధాని చేయడంపై ఓ ప్రకటన విడుదల చేయడంతో అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజధాని అమరావతి నుంచి కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి దర్శించుకుంటున్నారు. అనంతరం కాణిపాకం జల వినాయక స్వామిని మార్గం మధ్యలో శ్రీకాళహస్తి ఈశ్వరుణ్ణి దర్శించుకొని అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి స్వగృహానికి విచ్చేశారు. అమరావతి రైతులను బొజ్జల సుధీరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, సతీమణి బొజ్జల రిషితారెడ్డి సాదర స్వాగతం పలికి వారిని కర్పూర హారతులతో, శాల్వలతో, పూల మాలలతో సత్కరించి మహిళలకు బొజ్జల కుటుంబం తరపున సారును అందజేశారు. అనంతరం వారికి కావలసిన భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని ఏర్పడుతుందని, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, తమ భూములను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందజేశామని, అయితే గత వైకాపా రాక్షస ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అన్యాయం చేసి రాష్ట్ర రాజధానిని 3 ముక్కలుగా చేసి రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుష్ట చర్యలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో తాము పాదయాత్ర నిర్వహించామని అన్నారు. ఆనాటి పాదయాత్రలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని మొక్కుకున్నామని, తమ మొక్కులను భగవంతుడు నెరవేర్చే విధంగా నేడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలుపొంది నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని, తాము కోరుకున్న మొక్కులు నెరవేరడంతో నేడు అమరావతి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లి అక్కడి నుంచి కాణిపాకం దర్శించుకొని తదనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నామని, శ్రీకాళహస్తిలో దేవస్థానం దర్శన భాగ్యం కలిగించిన బొజ్జల కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అమరావతి రైతులను సుభిక్షంగా ఉంచి రాష్ట్ర అభివృద్ధి జరిగి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ పాదయాత్ర సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇక్కడి వైకాపా ప్రజా ప్రతినిధి తమకు అనేక ఇబ్బందులు పెట్టారని, అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తమని ఇక్కడ తమకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారని, అందుకు ఆయనకు నేడు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇక ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమరావతి రైతులు పడ్డ కష్టానికి ఫలితంగా నేడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొంది నేడు సుపరిపాలన అందజేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి ఏర్పడటం హర్షించదగ్గ విషయమని, అమరావతి రాజధానిగా ఏర్పడటం కోసం అలనాడు పోరాటం చేసిన అమరావతి రైతులకు ఈ ప్రభుత్వంలో మేలు జరుగుతుందని, తద్వారా రైతులు సుభిక్షంగా ఉంటారని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుందని తెలియజేశారు. సాధారణంగా మనందరిని ఆహ్వానించి మరి దేవస్థానానికి తీసుకెళ్లి మనందరికీ దగ్గరుండి మరి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి గారు రిషితారెడ్డి గారు దగ్గరుండి కూడా మనందరికీ దేవుడి దర్శనం దగ్గరుండి చూశారు. వారికి మా అందరి తరపున పేరు పేరున గారి సతీమణి బృందమ్మ గారు స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి భార్య వారి సతీమణి అమ్మా శాల్వాలు స్వీకరించిన వాళ్ళు దయచేసి చిన్నంగా అక్కడ మనకు భోజన వసతి ఏర్పాటు చేశారు.
సీట్లోనే కూర్చోవాలి. కనుక మారు పేరుగా ఉండాలి అమరావతి రైతులు. రైతు బిడ్డలు వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే అందరూ కూడా ముందుకెళ్లారు. 1631 రోజు కాలినడకన వీళ్ళు తిరిగారు. మొత్తం స్టేట్ అంతా తిరిగారు. అది ఎవరు చేయలేదేమో ఇప్పుడు ఇంతకుముందు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరు చేయరు వీళ్ళ మాదిర. ఎందుకంటే ఒక దీక్ష మాదిర పూనుకొని వీళ్ళు ఎట్టయినా మనకు స్వాతంత్రం రావాలా, ఇది రాష్ట్రం కాదు, స్వాతంత్రమే లేదు, స్వాతంత్రం కావాలని చెప్పేసి వీళ్ళంతా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. మీలాంటి వాళ్ళు ఉండడం మాకెంతో అదృష్టం. మా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అదృష్టం ఇటువంటి మహిళలు మాకందరికీ ఉండడం, వీళ్ళ వల్ల ముందుకు సాగడం. వీళ్ళు ఎట్టు చేశారో మేము అట్లా చేయాలని చెప్పి ఇక్కడ ఉండే కాళహస్తిలో ఉండే మహిళలు కూడా వీళ్ళతో పాటు నడిచారు. ఒక 10-15 కిలోమీటర్లు నడిచారు. వెంకటగిరి నుండి తిరిగి కాళహస్తి నుండి మళ్ళీ తిరుపతి దాకా పోయి వదిలిపెట్టారు. అంత దీక్షగా చేయడం మటుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కూడా మా ఆడబిడ్డలే, మా వాళ్లే. వీళ్ళు చేసిన త్యాగం వల్లే ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే అది అమరావతి అక్కడ స్టేట్ క్యాపిటల్ గా మొదలు పెట్టారు బాబు గారు. వీళ్ళు ఇచ్చిన భూముల వల్లే మనం ముందుకు వెళ్తున్నాం, లేదంటే మన క్యాపిటల్ సిటీ అనేది లేదు. అంతకుముందున్న ప్రభుత్వం ఏం ప్రభుత్వం మాకు అర్థం కాదు. వాళ్ళకి ఏమైనా మహిళలంటే ఇష్టం లేదో ఏమో, అందరినీ హింసించారు. వీళ్ళ కాళ్ళు చూసినా తలలు చూసినా ఎక్కడ చూసినా దెబ్బలే చీడ్చి పాడేశారు. అప్పుడుండే పోలీసు వాళ్ళు కూడా చాలా అన్యాయం అయిపోయారు. వీళ్ళు చాలా మంది బతుకులు నాశనం అయిపోయాయి. ఈ రోజు బాబు గారు వస్తున్నారు. బాబు గారు కళ్యాణ్ గారు వచ్చిన దానివల్ల, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దానివల్ల కష్ట సుఖాలని వాళ్ళు తెలుసుకొని ముందుకొచ్చి వీళ్ళకి చేయూతిచ్చి వీళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తు బాగుండేటట్టు వాళ్ళు తప్పకుండా చేస్తారు. అది మటుకు ఆ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు దయ వల్ల వీళ్ళందరికీ కూడా సుఖశాంతులతో బాగా ఉండాలి వాటి కుటుంబాలని చెప్పి నేను అందరి తరఫున కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని అమరావతి రాజధాని రైతులు దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన 200 మంది రైతులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషిత స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని అమరావతి రాజధాని రైతులు దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన 200 మంది రైతులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషిత స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద దేవస్థానం వేద పండితులతో అమరావతి రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి, దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఈఓ సిసి ప్రదీప్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, దేవస్థానం పిఆర్ఓ నాగభూషణం నాయక్, రవి, గోపాల్, వీరమణి, పార్థసారథి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వైభవంగా నిర్వహించారు. ఇక స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో బుధవారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడవీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం 4 మాడవీధుల్లో చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, రాజా అధికారులు పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి విచ్చేశారు. తాను త్వరలో తీయబోతున్న సంక్రాంతికి వస్తున్న చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధానం వద్ద ఉంచి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీ వద్ద శ్రీ విద్యాజ్యోతి పబ్లిక్ హై స్కూల్లో శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి నామవళి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి నామాలను 108 సార్లు పేపర్లో రాయించారు. వెంకటేశ్వర స్వామి నామం పఠిస్తూ ఆపై వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా మెంబర్ పోతుగుంట రాజ్ కుమార్, విద్యాజ్యోతి హై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేంచబడినది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం విద్యార్థులందరూ ఉదయం లేస్తానే భారత అడిషనల్ సోలిసిటర్ జనరల్ శ్రీ నరసింహ శర్మ ఈరోజు తిరుపతి ఐఐటిని సందర్శించి భారతదేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ చట్టాలపై ప్రసంగించారు. జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్చ జరిగింది. ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ శర్మకు స్వాగతం పలికారు. సంస్థ యొక్క క్యాంపస్ అభివృద్ధి విజయాలు, అవార్డుల గురించి వివరించారు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 మరియు భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 కొత్త చట్టాల యొక్క ముఖ్య లక్షణాలపై ప్రసంగం చేశారు. భారతీయ శిక్షా స్మృతి 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో ఉంది మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. అతను కొత్త చట్టాల ద్వారా తీసుకొచ్చిన మార్పులను తెలియజేశారు. వీటిలో సమయానుకూలంగా న్యాయం అందించడం, పిల్లలు, మహిళలపై నేరాల పట్ల సున్నితత్వం, EFIR, 0 FIR గుర్తింపు వంటివి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యాపకులు, విద్యార్థులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ జునోసిస్ డేను పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని పశు సంవర్ధన శాఖ, ప్రభుత్వ పశు వైద్యశాలలో పశువర్ధక శాఖ, తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్
ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో లూయిస్ పాస్చర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ జూనోసిస్ డే పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పశు సంవర్ధక శాఖ ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో పశువర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో లూయిస్ పాస్చర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుక్కలకు వ్యాధులు సోకకుండా ఉచిత టీకాలను వేశారు. ఉదయం 9 గంటల నుంచి 3 నెలల వయసు దాటిన కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ టీకాలు వేస్తున్నామని, జంతువుల యజమానులు విధిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ రేబిస్ వ్యాధి రాకుండా టీకాలను జూలై 6న కనుగొన్నారు. ఆ రోజును ప్రపంచ జూనోసిస్ డేగా జరుపుకుంటారు. ఇక పశువులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఈ వ్యాధుల వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. 200 రకాల జూనోటిక్ వ్యాధులు వస్తాయి. వ్యాధులు సోకిన జంతువులు కోళ్ల మాంసం తినడం వల్ల తోళ్ల పరిశ్రమలో చేసేవారికి, పొలం పనులు చేసుకునే వారికి, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా ఉండేవారికి జూనోటిక్ వ్యాధులైన ఆంథ్రాక్స్, క్షయ, రేబిస్, బర్డ్ ఫ్లూ, మెదడు వాపు, సార్స్, టాక్సో, ప్లాస్మోడియా, లిస్మోనియాసిస్, టైఫాస్, క్యూ ఫీవర్, స్కేబిస్ సంక్రమించే అవకాశం ఉంది. కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబిస్ అత్యంత ప్రమాదకరం. మనిషి గాయాలను పిచ్చి కుక్క నాకడం, కరవడం వల్ల ర్యాబిస్ వస్తుంది. కుక్క కరిచిన వారం నుంచి 10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి డాక్టర్ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. బర్డ్ ఫ్లూ కోళ్లు, ఇతర పక్షులకు వస్తుంది. పందులు, దోమల వల్ల మనుషుల్లో మెదడువాపు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆంథ్రాక్స్ వ్యాధి జంతువులకు, మనుషులకు సంక్రమిస్తుంది. పశువులు పొట్ట ఉబ్బి అకస్మాత్తుగా చనిపోతాయి. మనుషులను జ్వరము, న్యూమోనియా వస్తుంది. కాబట్టి జంతువులకు వేయాల్సినటువంటి టీకాలు సరైన సమయంలో వేసి జంతువులను రక్షించవలసిందిగా ఆమె జంతువుల యజమానులను కోరారు. నువ్వు పలకరించాలి నాన్న, దాన్ని ఎత్తరిస్తే దానికి లేదురా నాన్న. మనం ఈరోజు ముఖ్యంగా జూనోసిస్ డే జరుపుకునేది ఎందువల్లంటే 1885లో లూయిస్ పాస్చర్ గారు మన రేబిస్ వ్యాక్సిన్ కనుగొని వారు దానిని ఒక 9 సంవత్సరాల బాలుడికి దాన్ని వేసి సత్ఫలితాలు వచ్చాయి. దానివల్ల ఈరోజు జూనోసిస్ డేగా జరుపుకుంటున్నాము. మనము జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి పశువులకు, జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధి సంక్రమించే దానినే జూనోసిస్ డే అంటారు. ఈ జూనోసిస్ డేకి మనము ఎటువంటి వ్యాధులు వస్తాయి అంటే ముఖ్యంగా రేబిస్ అంటే కుక్కలకి మనుషుల నుంచి, మనుషులకి కుక్కల నుంచి ఈ వ్యాధి సంభవిస్తుంది. అదేవిధంగా యాంథ్రాక్స్ వ్యాధి, దానిని దొమ్మ వ్యాధి అంటారు. బర్డ్ ఫ్లూ కోళ్ళ నుంచి మనుషులకి సంక్రమిస్తుంది. అదేవిధంగా బ్రూసెల్లోసిస్ అనేది కూడా పశువుల నుంచి, ముఖ్యంగా పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి సంభవిస్తుంది. ఈ రేబిస్ వ్యాధి వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే అది మనుషులను చూసి చాలా భయపడుతూ మనుషుల్ని కరవడము, జంతువుల్ని కరవడము, నీళ్ళను చూసినప్పుడు అది భయపడము, ఆ ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియా వలన అది అంటే దాని మెడ నుండి వచ్చే మజిల్స్ స్టిఫ్నెస్ వచ్చేసి అది పెయిన్ వల్ల అది వాటర్ తీసుకోలేకుండా ఉంటుంది. అందువల్ల మనము ఈ రేబిస్ వ్యాధికి ప్రతి ఒక్కరు, డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుని
వాటిని రక్షించడము, మనల్ని మనము రక్షించుకోవడం తీసుకున్నాం. అండ్ శ్రీకాళహస్తిలోని మరాఠీ పాళ్యం వద్ద వెలిసి ఉన్న అంకమ్మ తల్లి దేవస్థానం నందు నేడు మరాఠీ పాలెం వాస్తవ్యులు అమావాస్యను పురస్కరించుకుని భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ముందుగా అంకమ్మ తల్లికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. దర్శనం అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు మరియు పేదలకు అన్నదానం చేపట్టారు. మరాఠీ పాలెం వాస్తవ్యులు మాట్లాడుతూ ప్రతి అమావాస్య నాడు అంకమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారికి వివిధ రకాల ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపడతామని, ఇది దాదాపు ఒక 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షులు గరికపట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ మేళ్లగారం సుబ్రహ్మణ్యం పాల్గొని శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి సంబరాలు నిర్వహించుకున్నారు. తిరుపతిలోని వరదరాజు నగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో నూతన విద్యార్థులకు స్వాగత మహోత్సవంను జోనల్ ఇన్ఛార్జి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వి అరవింద్, ఐ హాస్పిటల్ క్యాంపు మేనేజర్ వాసుదేవారెడ్డి, విజన్ స్క్రీన్ శంకర్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చారు చంద్రబాబు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎం కు తెలంగాణ టీడీపీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి స్వాగత తోరణాల మధ్య చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారు. ఎంతో కాలం పెండింగ్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు నిన్న ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును తొలుత గజమాలతో సత్కరించారు. అనంతరం బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. సన్ రూఫ్ కారు నుంచి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పలువురు టీడీపీ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున బేగంపేటకు చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో బేగంపేట పరిసరాలు పసుపు రంగు అద్దుకున్నాయి. అనంతరం ద్విచక్ర వాహనాలు, కారుతో భారీగా ర్యాలీ చేపట్టారు. బేగంపేటలో జోరు వాన కురుస్తున్న లెక్క చేయని కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు బాబు చేరుకోగానే భారీగా బాణసంచ కాల్చి స్వాగతం పలికారు. దారి పొడవునా తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో వేచి ఉండి స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ప్రస్తుతం అస్తవ్యస్తంగా పనిచేస్తున్నాయన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం పిల్లలకు కూడా సరైన వసతులు కల్పించలేకపోతున్నారని, అధికార పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయొద్దన్నారు జగన్. మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని అన్నారు జగన్. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో వర్గాలు తీవ్ర నిరాశలు ఉన్నాయని, వీరందరికీ సముచితమైన న్యాయం చేయాలన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తిరుపతి నగరపాలక సంస్థలో అవినీతి ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉందన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. నగరపాలక సంస్థ పేరు గొప్ప, ఊరి దిబ్బ అన్న చందంగా మారి అవినీతికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమార్కుల భరతం పట్టాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లను నాసిరకం రోడ్లుగా మార్చిన ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారి జీతాల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి నగరపాలక సంస్థలోని అవినీతిని ప్రక్షాళన చేయాలని కోరారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 65,775 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,775 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్లు.
గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న 28 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడక దారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు, శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నివాసానికి అమరావతి రైతులు సాదర స్వాగతం పలికి సారె అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న అమరావతి రైతులు, దగ్గరుండి దర్శనం చేయించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా అమావాస్య ఉత్సవం, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.